ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియచేయండి. ఈరోజు నక్షత్ర ప్రకరణంలో రోహిణీ నక్షత్రం యొక్క ద్వితీయ భాగం, 2వ భాగం వింటున్నాం. పురుష జాతకాలలో ఎలా ఉంటుంది పురుషులపైన ప్రభావం నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఈరోజు స్త్రీలపైన ప్రభావం ఎలా ఉంటుంది. వీళ్ళకి పెట్టే గుణం ఉంటుంది సొంత వాళ్ళకి, తిట్టే గుణం ఉంటుంది పరాయి వాళ్ళని, తాను తినేటువంటి లక్షణం ఉంటుంది ఎంతైనా, ఇతరులకు దాచిపెట్టి పెట్టే లక్షణం ఉంటుంది కొంతైనా. ఎందుకనంటే భావాలు ఉంటాయి. స్త్రీ యొక్క సహజ సిద్ధమైన లక్షణములు కొన్ని ఉంటాయి, పురుషుడికి సృష్టిలో సహజ సిద్ధమైన లక్షణములు కొన్ని ఉంటాయి. అవి మరుగున పడతాయి స్త్రీలలో. అయితే వాత్సాయనుడు వంటి వ్యక్తులు, ఆ మహర్షులు చెప్పినటువంటిది, పురుషుడి కన్నా స్త్రీకి 4 రెట్లు బలం ఉంటుందిట. ఆహారం ద్విగుణం, బలం చతుర్గుణం, కామం అష్టగుణం భవేత్ అని చెప్పారు. ఇక్కడ ఈ 4 రెట్ల బలం ఉంటుంది స్త్రీలకి పురుషుడి కన్నా. కానీ వాళ్ళు దాన్ని ప్రకటించరు. అది గనక సరిగా లాగిపెట్టి గుద్దుగుద్దుందంటే వీడు దెబ్బకి చచ్చి ఊరుకుంటాడు. కానీ తన్నులు తింటుంది కానీ కొట్టలేదు. దానికి కొన్ని ఆచారాలు, వ్యవహారాలు అడ్డొస్తున్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా సంతోషించదగిన విషయమే. చాలా మార్పులు వస్తున్నాయి. మార్పులతో పాటు పురుషుల్లోనూ మార్పులు వస్తాయి ఆటోమేటిక్గా. సాంప్రదాయాలే మనకు ప్రధానం, విలువలే మనకు ప్రధానం. వాటిని దృష్టిలో ఉంచుకోండమ్మా. మారటానికి, మంచిగా మారటానికి ప్రయత్నం చేయాలి తప్ప సనాతన ధర్మ నిర్ణయములను మార్చుకుంటానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నం చేయకండి. అది శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. కానీ వీళ్ళకి కూడా పొగిడితే తనని తాను మర్చిపోయే లక్షణం కలిగిన వారు, అబ్బా నువ్వెంత నిజంగా పనివంతురాలివి, నువ్వెంత గొప్పదానివి అంటే టక్మని తీసిచ్చేస్తారు జేబులోది. అయితే పురుషుడి కన్నా చాలా హైటులో తక్కువ ఉండేటువంటి లక్షణం కలిగిన వారు, తెలివి ఎక్కువ ఉండేటువంటి లక్షణం కలిగిన వారు, చక్రం తిప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తులు అవుతారు. ఎందుకంటే నక్షత్రం యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణాలైతే ఎక్కడికి పోవుగా. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చక్రం తిప్పాడు, అలా వీళ్ళు రాజ్యాంగ పరిపాలన దక్షతలను పొంది ఉంటారు. ఎక్కువగా గృహిణులుగా ఉండటానికే సిద్ధపడేటువంటి లక్షణములు కలిసి ఉంటాయి. ఈ ఒక్కరవే కాదు, వీళ్ళ గురించి తెలుసుకుంటానికి శ్రీపీఠం రుద్రాక్షశాలలో సంపూర్ణమైనటువంటి వివరాలు మీ జాతకం ద్వారా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. జై గురుదత్త.